ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ ఏదైతున్నారు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుకి సంబంధించి, అలాగే రాజమండ్రి ఎస్సీ అట్రాసిటీ కోర్టు సంబంధించి ఈరోజైతే సంచలన తీర్పు ఇచ్చింది. గతంలో ప్రధానంగా తెలిసిందే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసును అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై కూడా అలుపెరగని పోరాటం చేశారు. అలాగే రాజమండ్రికి సంబంధించినటువంటి ప్రముఖ న్యాయవాది, అలాగే పౌర సంబంధించినటువంటి ముప్పల సుబ్బారావు గారు ప్రస్తుతం ఆయన ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాజమండ్రి ఈరోజు ఏదైతే ఎస్సీ అట్రాసిటీ కోర్టు సంబంధించి తీర్పు ఏ విధంగా ఇచ్చింది, దీనిపై ముందుకు ఏ విధంగా వెళ్ళబోతున్నారు? ఇక్కడ ఒకటి, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబు అతి కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన సంఘటన రాష్ట్ర చరిత్రలో ఒక సంచలనాన్ని సృష్టించింది. దాన్ని కూడా ప్రక్కదోవ పట్టించడానికి, అది ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి ఆనాటి ప్రభుత్వం పోలీసుల్ని, విచారణ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చింది. కాబట్టి చివరికి అది వాస్తవం కాదని చెప్పేసి నిర్ధారణ అయింది. మొదట్లో 31 గాయాలు, 3 అంతర్గత గాయాలు ఉన్న వ్యక్తి అది మరణాన్ని అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన తర్వాత. ఆందోళన ఫలితంగా 23వ తారీఖు గని 19వ తారీఖు జరిగితే 23వ తారీఖు గని ఆయన్ని మర్డర్ కేసు కింద మార్పు చేసి అనంతబాబుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన సకల సౌకర్యాలు, అంతేకాకుండా న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించారు. ఆయన కొండకాపు కాపు అని చెప్పేసి, అలాగనే ఆయన కులాన్ని రాంగ్ ట్రాక్ పట్టించడానికి ప్రయత్నం చేశారు. అలాగే అతను నేరస్థ రాజకీయాలు లేవు అని చెప్పేసి చెప్పడానికి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించారు. కానీ సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకొచ్చేసి ఇతని గతంలో రౌడీ షీట్ ఉంది, ఇతని మీద నేరాలు ఇగో ఉన్నాయి అని చెప్పేసి న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చేసి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీ షీట్ని తొలగించారు అని తీసుకొచ్చిన తర్వాత ఆయన బెయిల్ రద్దు చేశారు. అంతేకాకుండా పోలీస్ కస్టడీకి తీసుకొని విచారణ జరపండి అని చెప్పేసి అంటే చివరి వరకు విచారణ జరపల. ఇంకా 15 రోజులు పూర్తి అవ్వడానికి ఇంకా 10 నిమిషాలు ఉందనగా ఈ యొక్క పోలీస్ కస్టడీ పిటిషన్ వేశారు. 15 రోజులు అయిపోయిందని చెప్పి డిస్మిస్ చేశారు. అంటే ప్రతి సమస్యలోనూ ముద్దాయిని కాపాడటానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేశారు. దాంట్లో ఎవరైతే విచారణాధికారి ఉన్నారో విచారణాధికారి సమగ్రంగా పక్కదోవ పెట్టడానికి ప్రయత్నం చేశారు. చివరికి ప్రభుత్వం మారిన తర్వాత మృతుడి తల్లి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర డీజీపీని కలిసి దీంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ మీద కానీ లేకపోతే వివిధ అంశాల మీద కూడా సమగ్ర విచారణ జరపలేదు. టవర్ లొకేషన్ కానీ, గూగుల్ టేక్అవుట్ కానీ, కాల్ డేటా రికార్డుల మీద కానీ విచారణ జరపలేదు. అలాగనే ఎవరైతే సెక్యూరిటీ పర్సన్స్ ఉంటారో వాళ్ళ దగ్గర సమాచారం తీసుకొని ఎవరెవరు ఉన్నారు అనే విషయాలను కూడా విచారించలేదు. కొంతమంది సాక్షులను విచారించడం మానేశారు. అర్ధరాత్రి ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత ఒక మహిళతో అనంతబాబు వచ్చాడు, ఇంట్లోకి వెళ్ళాడు. మరి శవంతో పాటు వచ్చాడా, ఎక్కడి నుంచి వచ్చారు, ఆ సమయంలో ఎందుకు వచ్చారు అని ఆ దిశలో కూడా విచారణ జరపలేదు. దీంట్లో గతంలో ఛార్జ్షీట్ వేసింది మురళీకృష్ణారెడ్డి. ఈయన వైఎస్ఆర్సీపీకి క్రియాశీల కార్యకర్త. ఒక్కడే ముద్దాయి అనంతబాబు, ఒక్కడే అంత బలవంతుడిని కొట్టాడు, అన్ని దెబ్బలు చంపేశాడు, శవాన్ని కూడా మోసుకొచ్చి కారులో వేసుకున్నాడు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆ విచారణాధికారి వ్యవహరించారు. అంతేకాకుండా ఆనాడు ఎస్పీగా ఉండండి రవీంద్రనాథ్ బాబు కూడా ప్రెస్ మీట్లో కూడా తప్పుడు సాక్ష్యాలు చెప్పాడు. ఉదయం అనంతబాబు చెప్పిన ప్రాంతంలో ఎటువంటి నేర సంబంధించిన సమాచారం లేదు, రక్త మరకలు లేవు అని చెప్తే ఈవినింగు ఈ ఎస్పీ గారు వచ్చేసి ఆ ప్రాంతంలో నేరం జరిగింది అని చెప్పేసి పత్రికా సమావేశంలో చెప్తారు. ఈ విధంగా వక్ర మార్గాలు బట్టి కేసును పక్కదోవ పట్టించడానికి ప్రయత్నం చేశారు. ఈ రోజున వీధి సుబ్రహ్మణ్యం తల్లి ఇచ్చినటువంటి ఈ లోపాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గారికి డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినాయి. ఆమె ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవాలు కనబడుతున్నాయి. సమగ్ర విచారణ జరపడానికి కావాల్సిన చర్యలు చేపట్టమన్నప్పుడు ఆయన ఒక ఐపీఎస్ అధికారిని విచారణాధికారిగా నియమించారు. మరి ఆల్రెడీ ఛార్జ్షీట్ వేసేసినారు కాబట్టి తదుపరి విచారణ జరపాలి. కాబట్టి తదుపరి విచారణ కొరకు ఆదేశాలు ఇమ్మని చెప్పేసి న్యాయస్థానాన్ని కోరారు. న్యాయస్థానం ముందు నేను చెప్పిన వాదనలన్నీ కూడా ఉంచిన తర్వాత న్యాయమూర్తి గారు ఆ వాదనలు అంగీకరించేసి తదుపరి విచారణ జరపడానికి విచారణాధికారులకి ఆదేశాలు ఇచ్చారు, అనుమతి ఇచ్చారు. అంతేకాకుండా ఆ విచారణని 90 రోజుల్లో జరిపి
దాంట్లో ఉన్న వాస్తవాలు ఏమైనా ఉంటే తదుపరి ముద్దాయిలు ఏమైనా కనుక నిర్ధారణ అయితే సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసుకోమని ఆదేశాలు ఇచ్చారు. ఇది ఒక శుభపరిణామం. ఎందుకంటే దీంట్లో సిట్ కూడా వేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కూడా దీంట్లో సీనియర్ అధికారులతో నియమించారు. డెఫినెట్గా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము విచారణ జరుపుద్ది. దీంట్లో పాతదారులు సూతదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిర్ధారించేసి ఇటువంటి కేసులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేసిన అధికారుల విషయంలో కూడా చర్యలు తీసుకునే విధంగా ఆలోచిస్తారేమో చూడాలి. డెఫినెట్గా దీంట్లో పాతదారులు తప్పించుకోవడానికి అవకాశం లేదు. సిట్ సమగ్రంగా లోతుగా అన్ని అంశాలను విచారించేసి దీంట్లో పాతదారులు సూతదారులు నిర్ధారించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి దళిత సంఘాలు అలానే బాధిత కుటుంబం యొక్క కుటుంబ సభ్యులు మాలాంటి వాళ్ళం ఆశిస్తూ ఉన్నాం. అంటే ప్రధానంగా ఈ కేసులు సంబంధించి అప్పట్లో ఎస్పీ స్థాయి అధికారి నిర్లక్ష్యం వల్ల చేశాడా, లేదంటే ఒత్తిడి వలన దీన్ని కేసును పక్కదో పట్టించే అవకాశం ఉందంట? ఒకటి, ఈయన కూడా ఆనాడే మేము స్పష్టంగా ఆ ఉద్యమంలోనే విమర్శించాం. రవీంద్రనాథ్ బాబు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వైఎస్ కుటుంబం ఇంట్లో పనిచేస్తూ ఉండేవాళ్ళని చెప్పేసి, అలాగనే ఆనాడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఎస్పీ రవీంద్రనాథ్ బాబు గారిని కనబడితే అన్నా అని సంబోధించేవాడని ఇవన్నీ కూడా ఆనాడు చెప్పాం. కాబట్టి ఆనాడు ప్రభుత్వానికి వీళ్ళిద్దరూ కూడా క్రియాశీల కార్యకర్తలాగే పనిచేశారు. వాళ్ళు విధులు మర్చిపోయారు. ముద్దాయిలను రక్షించడానికి కావాల్సిన ప్రయత్నాలు చేశారు. కాబట్టి అందుకే అది డిఫెక్టివ్ ఇన్వెస్టిగేషను, ప్రాపర్గా విచారణ జరపలేదు. సమగ్ర విచారణ జరిపేసి న్యాయం చేయమని ఆ బాధిత వీధి సుబ్రహ్మణ్యం తల్లి ఆవేదనని ప్రభుత్వం గుర్తించింది. అంతేకాదు, గతంలో వాళ్ళ కుటుంబ సభ్యులు రాజీ అవ్వాలని ఒత్తిడి ఇచ్చారు. చట్ట ప్రకారంగా రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వకుండా నిలుపుదల చేశారు. పెన్షన్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనే ప్రత్యక్షంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిపోయి ఆ కుటుంబం ఇలా ఉంది, చట్ట ప్రకారం రావాలి అంటే వారం తిరగకుండానే చట్ట ప్రకారం రావాల్సినవి మొత్తం ఇచ్చాడు. పాత పెన్షన్ కూడా తిరిగి రూపొందించారు. నిన్నగాక మొన్ననే వాళ్ళ తమ్ముడికి ఉద్యోగం ఇచ్చారు. వాళ్ళ కుటుంబానికి ఇల్లు 2 ఎకరాల భూమి ఆ గ్రామంలోనే ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇది దళితుల పట్ల ప్రేమ. దళితులను హత్య చేసిన వాళ్ళని విడుదల చేసి ఊరేగింపులు చేసి జైలు నుంచి దండలేసి దళితులను చంపిన వాళ్ళు హీరోలుగా చిత్రీకరించి దళితులను చంపండ్రాని సంకేతాలు ఇచ్చేవాళ్ళు దళిత ప్రేమికులు కాదు, దళితవాదులు కాదు. కాబట్టి దీంట్లో అది జరిగింది. అందుకే ఈనాడు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎవరైతే ఉమా సునంద గారు ఇచ్చిన తీర్పు హర్షణీయం. దాని గురించి ప్రజలు కూడా ఆనందిస్తూ ఉన్నారు. ఇంకా సమగ్ర విచారణ జరుపుద్ది, ఇంకా దోషులు వస్తారని చెప్పేసి ఆశ చూపిస్తూ ఉన్నారు. ఇంకా ఆయనకి సహకరించిన దోషులు ఎవరెవరు ఉండే అవకాశం ఉంది? కుటుంబ సభ్యులు ఇవి ఉండొచ్చా, లేదంటే ఇంకా ఎవరన్నా బయట వ్యక్తులు ఉండే అవకాశం ఉంది? కామన్గా ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆదివాసీ ప్రాంతంలో ఆయన చేయని నేరాలు లేవని చెప్తూ ఉన్నారు. అదే ఆదివాసీ ప్రాంతాల్లో ఆనాడు అధికారులు ఈయనకి ఎదురు తిరిగి నోరెత్తే పరిస్థితి లేదని చెప్తున్నారు. అందుకే కదా దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసిన తర్వాత ఆయన పుట్టినరోజుకి వెళ్ళిపోయి పోలీస్ అధికారులు డ్రెస్సులో బొకేలు ఇచ్చిన సంఘటన చూసాం కదా. కాబట్టి అన్ని వ్యవస్థలను చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు ఆనాడు. అన్నిటి చోట ఆటలాడించాడు. అన్ని నేరాలు ఒక గ్రూపును తయారు చేశారని చెప్తూ ఉన్నారు. ఆ గ్రూపు ఎవరో ఈ రోజున ఈ విచారణ సంస్థ నిర్ధారించబోతూ ఉంది. డెఫినెట్గా ఆ గ్రూపులో ఉన్నటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి నేర గ్రూపు ఏదైతే ఉందో ఆ గ్రూపు మొత్తం కూడా ఈ రోజున వెలుగులోకి రాబోతుందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఆయన హత్య చేయడానికి గల ప్రధాన కారణాలు ఏంటనేది కూడా పూర్తిగా తెలియని పరిస్థితి ఉంది. అలాగే ఆయన ఒక్కరు కాదు, ఇంకా ఉంటారని కూడా చెప్పుకొస్తున్నారు. అసలు కారణం ఏమై ఉండొచ్చు అవకాశం ఉందంటారు? ఇక్కడ విచారణలో వచ్చిన దాని ప్రకారం, అలాగనే ముద్దాయి చెప్పేదాని వాదన ప్రకారం ఒప్పుదల స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. నేను నేరం చేశాను, కారణం నేరం చేయడానికి ఏంటంటే కొంత సొమ్ము గతంలో తీసుకున్నాడు, తర్వాత 20,000 రూపాయలు ఇంకా బకాయి ఉన్నాడు, ఆ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి చేశా అని చెప్పేసి అనంతబాబు తన వాదన ఒప్పుదల స్టేట్మెంట్లో చెప్తాడు. కానీ విచారణ సంస్థ విచారణలో అది కాదు, ఈయన యొక్క అక్రమాలు అన్యాయాలు అన్నీ కూడా వీధి సుబ్రహ్మణ్యానికి డ్రైవర్ హోదాలో తెలుసు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చేసి మానేసినాడు. కాబట్టి ఆ యొక్క నేరాలను వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి. ఆ యొక్క వాస్తవాలన్నీ కూడా బయట పెడతారనే ఒక కుట్రపూరిత ఆలోచనతో వీధి సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా హత్య చేశారని విచారణ సంస్థ ఛార్జ్షీట్లో దాఖలు చేసినటువంటి అంశం. ఇప్పుడు 90 రోజుల్లో దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా చేయమన్నారు. అంటే 2022లో జరిగిన ఘటనకు సంబంధించిన ఈ టెక్నికల్ ఎవిడెన్స్ దొరికే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా ఆల్రెడీ
కాల్ డేటాని కలెక్ట్ చేశారు. కానీ దాని మీద విచారణ జరపలా. కాల్ డేటా కూడా న్యాయస్థానంలో వేశారు మొత్తం కూడా. కాకపోతే బాధిత కుటుంబానికి ముద్దాయికి మధ్య జరిగినటువంటి ఏదైతే సమయాల్లో మాట్లాడారో వాటిని మాత్రమే ప్రస్తావించారు. దానికి ముందు దానికి తర్వాత ఈయన ఎవరితో మాట్లాడాడు ఏంటనే విషయంలో ఆ దిశలో విచారణ జరపలా. రెండోది టెక్నికల్ ఎవిడెన్సు, టవర్ లొకేషన్ లాంటి అంశాలు, గూగుల్ టేక్అవుట్ లాంటి, ఎందుకంటే వివేకానందరి మర్డర్ కేసులో 5 సంవత్సరాల తర్వాత గూగుల్ టేక్అవుట్ని, టవర్ లొకేషన్ని పరిగణలో తీసుకొని అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, వాళ్ళ ముద్దాయిలుగా చూపించారు. కాబట్టి సమాచారం దొరికే అవకాశాలు లేకపోలేదు. డెఫినెట్గా ఆ సమాచారాల ప్రాతిపదికగా, అంతేకాకుండా అనంతబాబుకు ఉన్నటువంటి సెక్యూరిటీ పర్సన్స్ ఎదురుంటారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఆయన్ని గెస్ట్ హౌస్ దగ్గర వదిలేసి ఎవరెవరితో వెళ్ళాడు ఏంటని చెప్పేసి ఆయన సమగ్రంగా విచారిస్తే, ఎవరెవరు వెళ్ళారో తెలిస్తే వాళ్ళని పట్టుకొచ్చి విచారిస్తే మొత్తం రంగంతా బయటపడుద్ది. దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు ఎవరి పాత్ర ఏంటో మొత్తం కూడా వెలుగు చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. చూస్తున్నా ఇది పరిస్థితి. ఏదైతే ఇప్పుడు దీనికి సంబంధించిన కేసు ఏదైతే ఉందో, రాజమండ్రి ఏదైతే ఎస్సీ అట్రాసిటీ కేసు సంబంధించిన కోర్టు అయితే దీనిపై సంచలన తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించిన 90 రోజుల్లో విచారణ అయితే చేపట్టాలి. టెక్నికల్ ఎవిడెన్స్లన్నీ కూడా సేకరించి దీనికి సంబంధించినటువంటి విచారణ లోతైన దర్యాప్తు చేసి దీనికి చనిపోయినటువంటి వ్యక్తి బలమైన వ్యక్తి కావడంతో ఒకరి వల్ల చంపడం వల్ల సాధ్యం కాదు, ఇంకా దాని వెనకాల ఇంకా కొంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే దీనిపై విచారణ చేపట్టాలని కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో మొత్తం దీనికి సంబంధించినటువంటి బాధిత కుటుంబ సభ్యులతో పాటు అలాగే దీనిపై నిత్యం పోరాడుతూ దీనికి వెనకాల ఉన్నటువంటి ప్రముఖ న్యాయవాది ముప్పల సుబ్బారావు గారు కూడా దీనిపై సంచలన తీర్పు ఇచ్చినందుకు దీనిపై ఆనందం కోర్టుకి దీని ధన్యవాదాలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిక్కునున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV రాజమండ్రి నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.